హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ జలుబు చేసేసిందనమాట. ఇలా తోటలో నీళ్ళు, ఇంట్లో నీళ్ళు తాగడం వల్ల కంటిన్యూస్గా జలుబే పోవడం లేదనమాట. మధ్య మధ్యలో ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఇలా మందు కొట్టినప్పుడు ఎందుకంటే అది స్ప్రే ఏమన్నా పోతుందేమో, జలుబు ఎక్కువ అయిపోతుంది అనమాట. ముక్కులు అసలు బ్లాక్ అయిపోయినాయి. మన వీడియోలో వచ్చేస్తే ఈరోజు కూడా మందు కొడుతున్నామండి. అంటే ఏందక్క రోజు మందే కొడతారా అంటారు కదా. లేదండి, మన సండే అయితే కొట్టినామన్నమాట. అది కొంచెం పురుగుకు అందుకు కొట్టినామన్నమాట. ఈరోజు వచ్చేసి ఎక్కడన్నా కొన్ని చెట్లు చనిపోతున్నాయి అన్నమాట. కొమ్మ తెగుల్లాగా వచ్చి, అంటే పైన ఆకంతా రాకుండా చెట్టు అంతా వాడిపోయేది చచ్చిపోతుంది అనమాట. దానికోసం అన్ని మళ్ళీ 2 టైప్స్ మందులు అనమాట. దాన్ని అరకట్టేందుకు ఈరోజు మళ్ళీ అయితే మందు కొడుతున్నాం అనమాట. వచ్చేసి బుధవారం అండి. ఇది బుధవారం లాగు, నిన్నటి లాగు అనమాట. ఇది నిన్న మార్నింగ్ మందు అయితే కొట్టినాము. సండే అయితే మందు కొట్టినాం కదా, అది పురుగు ఎక్కడన్నా పచ్చ పురుగు ఉంటే చనిపోవడానికి కొట్టినాము. దాని తర్వాత ఈ కొమ్మ తెగులు నరకట్టేదానికి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేస్తున్నాం అనమాట. మిరప ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మా మడ్డి తోట అనమాట, పై తోట. ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేసినాం అనమాట మొత్తం. ఈరోజు కూడా మొన్న సండే మా ఆయనన్న ఉన్నాడు, ఈరోజు అది కూడా లేదనమాట. 40 బిందెలు మంది అయితే నేను ఒక్కదాన్ని నీళ్ళు పోసాను. ఒక సైడ్ అత్త అయితే మడవ కడుతుందనమాట. మడవకు వెయిట్ చేస్తుందనమాట. మా పక్కన మా మధ్య వాళ్ళు మడవ వేసుకుంటూ ఉంటే మాకైతే మోటార్ ఇంకా రాలేదనమాట. మా అత్త మోటార్ వచ్చిందంటే మడవకైతే వెళ్తుంది. నేను అన్ని బిందెలు నేనే వేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తోటలోకి వెళ్ళినామంటే ప్రతి పని చాలా కష్టం అండి. అందులో మందుకు నీళ్ళు వేయాలంటే ఇంకా అనమాట. నాకు మొన్న సండే కొట్టినప్పుడే కొంచెం అంటే చంకంతా నాకు భుజం మీద పెట్టుకుని అలవాటు లేదనమాట. చంకలో పెట్టుకొని బిందెలు మోసేది అలవాటు అయిపోయింది. అందుకు మొన్న ఓసాలకు 20 ఓసాలకు నిజంగా చంక పడిపోయింది అనమాట. అంటే అక్కడ నొప్పి ఇచ్చిందనమాట ఇంకంతా. మామూలుగా మళ్ళీ ఒక వారం కొట్టకుండా మందు కొట్టం కదా, మళ్ళీ అంతలేక రికవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మా అత్త అనమాట రెడీగా. తోటలోకి వచ్చినామంటే నిమిషం గ్యాప్ ఉండదండి. మెయిన్ వీడియోకి అదే అనమాట. నేను ఈ తోటలోకి వచ్చినట్టు పని చేసుకోవాలన్నమాట. పని చేసుకోకుండా వీడియో పెట్టినామంటే దీనివల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ప్రతిదీ చూపించాలంటే అంత టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఎందుకు పెట్టడం మరి అని అనుకుంటారు. కానీ నాకు తప్పదండి. నేను ఈ వీడియో ద్వారా ఆనందపడాల్సింది ఒక్కటే అనమాట. అది ఏంటి అనేది నేను త్వరలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఇంత హ్యాపీగా ఉండాను అనేది. చాలా హ్యాపీ అండి. నాది ఒకరోజు కష్టం కాదనమాట. ఇది వెయిట్ చేస్తున్నాను మెయిల్ కోసము. అది తర్వాత మీకు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి, అసలు నేను ఎలా కష్టపడినా అనేది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట. ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా, మనం అక్కడ పుల్ల పెట్టినాను కదా, వాటితో కలబెట్టుకుంటూ మందు అలా గడ్డ కట్టకుండా అడుగున అలా బిందెకు అదొక డబ్బా కొలతండి. దాంతో మనము తోటకు ఎన్ని బిందెలు పడతాయో ఎన్ని కొలత వేసేసుకున్నామంటే అవి చెరొక్క డబ్బా దాంట్లో వేసేసుకొని ఇంకా మనం స్ప్రే చేసేసుకోవాలన్నమాట. మొత్తం కొద్దిసేపు మడవచ్చిన రోజుసేపు నీళ్ళు పోసిందనమాట. అంటే బిందెకి తెచ్చి పోసింది కింద డమ్ములోటి. తర్వాత మడవకైతే వెళ్ళిపోయిందనమాట. ఇటు తోటలో చూడండి, స్ప్రే చేసిన తర్వాత ఆకుల మీద ఎలా ఉన్నాయో మొత్తం అదంతా కారి ఆకు మొదట్లో చూడండి తెల్లగా అలా దాని మీద ఏదన్నా పురుగున్నే తెగులున్నే పోయేట్టుకనేసి అలా మళ్ళీ ఈరోజు అనమాట. చూడండి ఆకుల మీద తెల్లగా. మనము ఈరోజు ఒక 3-4 గంటలు తోటలో అయితే తిరగకూడదండి. అంటే మనం తిరిగేసినామంటే ఆ మందు అనేది మనకు కోకకు లంగాకు అలా తగులుతుంది అనమాట. ఇంకా చెట్టు మీద ఏముండదు అనమాట. మనం కదిలించకూడదు, అంటే తోటలో తిరగకూడదు అనమాట. ఒక 3 గంటలన్నా గ్యాప్ ఉండాలి. ఇప్పుడు స్ప్రే చేసినాం కదా, ఆ తడి అంతా చెట్ల మీద అలాగే ఉంటుంది అనమాట. మనం తోటలో తిరిగినామంటే అదంతా మనకే అయిపోతుంది అనమాట. అప్పుడు స్ప్రే సరిగ్గా పడదనమాట. ఆ మందు పవర్ అనేది ఆ చెట్టుకు పట్టదనమాట. అందుకు మేము ఆ రోజు మందు కొట్టినామంటే ఆ రోజు తోటలో తిరగము, గడ్డి తీయము, అసలు ఏం చేయమన్నమాట. మందు కొట్టిన రోజు కానీ గడ్డి తీయడం కానీ, మడవ వేసిన బుడిదున్నే కూడా గడ్డి తీసుకుంటాం, కానీ మందు కొట్టిన రోజు మటుకు అసలు ఏం పని చేయమన్నమాట. ఈరోజు అయితే మందు కొట్టేసి ఇంటికి వెళ్ళేసి మిగతా పని, పండగ వస్తుంది కదా, బోకులు అవన్నీ దించేసుకోవాలన్నమాట. ఆ పని అయితే ఉంది. ఇంకా
అందుకే ఇంకా చక్క ఇక్కడ తోటలో మందు కొట్టేసినామంటే ఇంకా మళ్ళీ మన్నాడైతే మడవ వేస్తున్నాం మళ్ళీ. అంటే మన్నాడు పండగ ముందర మళ్ళీ కూలోళ్ళు రారండి. ఉగాది పండగ వచ్చేసి ఆదివారం కదా, ఆదివారమే అంటే రారనమాట. ఒక 2 days ముందైతే గడ్డి తీపించుకోవాలి. అందరూ పండగ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు రారనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ డమ్ముకు అంటే ఒక తోట కొట్టినాంచి సగం అయిపోతాయి కదా, మళ్ళీ డమ్ము నిండా నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకొకదాన్ని ముంచుకొని మా అత్త అయితే పట్టేసి వెళ్ళింది. ఇంకా మందు అయితే పోసేసుకోవడం మళ్ళీ వెళ్ళడం అనమాట. డమ్ము అంతా సగం ఖాళీ అయిపోయిందంటే మళ్ళీ మధ్యలో కరెంటు పోయిందంటే మొత్తం అంతా తోట కిందికి పైకి అంతా కావాలి కదా, అందుకే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఓ పక్క నీళ్లు కొన్ని అయిపోయినా అంటే ఇంకా మోటార్లు రెడీగా. ఇప్పుడు కరెంట్ వచ్చేసి తెల్లవారుజామున 3కి వచ్చింది అనమాట. 3కి వచ్చి మధ్యాహ్నం 12 వరకు ఉందన్నమాట. మధ్యలో ఇంకా కరెంటు పోయిందంటే మొన్న చూడండి 1 గంటన్నర అయితే వెళ్ళిపోయిందనమాట. అంటే కరెక్ట్ ఈరోజు కూడా వెళ్ళిందండి. కరెక్ట్గా ఒక మందు ఒక అర్ధగంట ఉండగా ఎట్లా మేము అయిపోయినా అంటే కొన్ని అయిపోయినా అంటే వెంటనే ఆమారకుండా కరెక్ట్గా అసలు పట్టుకునేదాన్ని సరిపోయిందనమాట. కరెంట్ ఏ టైంలో అవుతుంది, పోయిందంటే గంట అర్ధగంట అస్సలు రాదనమాట. మళ్ళీ ఎప్పుడో వదిలేస్తాడు. ఎల్సీ తీసుకున్నారు. ఇలా ఏ ఒకటి కరెంటు సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఎండలు అయితే భయంకరంగా పెడుతున్నాయి, కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేదనమాట. మడవ చూసుకోవాలి ఒక పక్క. ఇలా మందు కొట్టేటప్పుడు నీళ్ళు పోయినాయంటే ఇంకా మనం నీళ్ళు ఎక్కడ ఉంటో మోసుకోవాల్సింది వస్తుంది అనమాట. అందుకే ఇంకా కరెక్ట్గా కొన్ని అయిపోయినా అంటే మళ్ళీ నీళ్ళు పట్టేసుకొని మళ్ళీ కొంచెం లేట్ అయినా కూడా నీళ్ళు అయితే డమ్ము నిండా ఫుల్గా నింపుకుంటున్నాను అనమాట. నింపుకొని ఇలా మళ్ళీ బిందెతో మందు పోసుకొని ఇలా ఆ వల్ల లాస్ట్కు పై తోట కింది తోట ఆ వల్ల లాస్ట్గా అనమాట పోయాలన్నమాట. ఒక్క డమ్ము ఇంకొక డమ్ము లేదనమాట, వేరే వాళ్ళు నీళ్ళు పట్టేసుకున్నారు. ఆ డమ్ము ఒక డమ్ము అయింది కాబట్టి ఆ డమ్ముతో ఎలాగోలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. అలా మనం మందు అలా అయిపోయినా అంటే లాస్ట్కి ఇక్కడ డమ్ములోంటి నీళ్ళు ముంచుకొని మందు పోసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనమాట. గబ్బ మనం ఎంత స్పీడ్గా పోస్తే వాళ్ళు అంత స్పీడ్గా లేట్ లేకుండా కొడతారనమాట. మనం వాళ్ళ డమ్ములో మందు అయిపోయినంత వరకు ఉన్నామంటే వాళ్ళు కూడా లేట్గా అవుతుంది, మనకు కూడా పని లేట్ అవుతుంది అనమాట. అందుకోసం నేను వెంటనే గబగబా అయిపోయేసరికి వెనకమ్మడి వెళ్ళిపోతాను అనమాట. స్పీడ్గా వెళ్ళిపోయి ఇంకా పోసేస్తాను అనమాట తొందరగా అయిపోవాలని. నిజంగా ఇది లాస్ట్ అండి, లాస్ట్ ఇంకా ఒక 4 బిందెల అలా ఉందేమో అంతే. ఇంకా నాకు నడుము పడిపోయింది వద్దురా స్వామి అని ఇంకా భలే పెయిన్ వచ్చిందనమాట మొన్న ఈరోజు హోటల్కు. కానీ తప్పదనమాట. ఇలా మనం మందు అయిపోయినా అంటే నేను ఆ కైలో కొడుతుంటే కైలు అయితే పోయలేదనమాట, పక్క కైలు అయితే పోతున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా మిరప ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ కూడా ఇలా మందు కొడతారా? ఇలా మామూలుగా ఇలా డమ్ముతో కొట్టరనమాట, పైపు అలా పెట్టి కొట్టేది నేను కూడా చూసినాను. ఇలా స్ప్రే తక్కువ అనమాట ఎవరో చేసేది. మాకైతే ఇంకా ఈ మిరపకు డైలీ పని ఉంటుందండి. అంటే వారానికి ఒకసారి, 5 రోజులకు ఒక్కోసారి, 10 రోజులకు ఒకసారి ఇలా మందు నాన్ స్టాప్గా కొడతానే ఉండాలన్నమాట. మందులు సతవులు చల్లుతానే ఉంటేనే మిరప కొంచెం కాపుకొస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మందు కొట్టేదంతా అయిపోయింది. మళ్ళీ మోటార్ పెట్టేసాను అనమాట. కింది తోటకు మోటార్ పెట్టేసినాను మడవ కట్టేద్దామనేసి. అదే మళ్ళీ మన్నాడికి తేమ ఉండదని కలుపు తీయాలనేసి ఇంకా మోటార్ పెట్టేసాను అనమాట మడవ కడదామనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మధ్యాహ్నం 12 అలా అయిందండి. నేను ఇక్కడ డమ్ముకు మందు కొట్టాం కదా, మందు కొట్టిన డమ్ము అయితే క్లియర్గా నీట్గా కడగాలనేసి అదే డమ్ము అంతా ఉంచి పెట్టాను అనమాట. ఎందుకంటే మన్నాడు కూలీలు వస్తున్నారు. ఆ రోజు ఏంటంటే కరెంట్ ఇలా ఉండకపోతే వాళ్ళు చాలామంది కూలీలు వస్తారు కదా, వాళ్ళకి నీళ్ళు అయితే కావాలి కదా అనేసి ఆ డమ్ము నీట్గా కడిగేసి మధ్యలో కొంచెం పాంచి అలా ఉందన్నమాట. తాగేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నీట్గా అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే మన వీడియోని ముందుకు కూడా తీసుకెళ్ళండి. మీకు బాగా నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా మొత్తం అంతా నేను లోపలికి అయితే చేయబెట్టేదానికి వీలు ఉండదు కదా, డమ్ము పెద్ద డమ్ము కదా. అలా టిఫన్ తీసేసుకొని నీళ్ళన్నీ లోపలికి కొట్టేసి కొంచెం పాంచి అంతా పోయాలక ఫోర్స్గా ప్రెజర్ అయితే పెట్టేసి కొట్టేసాను అనమాట. అది అంతా నీట్గా క్లీన్ అయిపోతే ఇంకా నీట్గా డమ్ము నిండా నీళ్ళు పట్టేస్తే తాగడం కోసం ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఓ పక్క ఈ పక్క పై పక్క అంతా మడవైపోయింది అనమాట. కింది పక్క అయితే మా ఎత్తు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.